వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. హాజరైన ఈఎన్సీ ఇతర ఉన్నతాధికారులు. ఈ నెల 19న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. మిగిలిన 6 మంత్రి పదవులపై క్లారిటీ వచ్చే ఛాన్స్. ఈ నెల 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. సార్వత్రిక ఎన్నికలపై చర్చించనున్న సిడబ్ల్యూసీ. సూరత్ డైమండ్స్ బోర్స్ భవనాలు ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కార్యాలయ సముదాయంగా ఎస్డీబీ. జమ్మూ కాశ్మీర్లో భారీ హిమపాతం. తెల్లటి మంచుతో మూసుకుపోయిన రహదారులు. జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు. సిఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి. కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు. మహారాష్ట్రలోని నాగపూర్లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా కంపెనీలో జరిగిన పేలుళ్లో 9 మంది చనిపోయారు. మరో 10-15 మంది గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రిలో చేర్చారు. బొగ్గు గనుల్లో పేలుడు జరిపే పదార్థాలను ప్యాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. శరీర భాగాలు పేలిపోయి చెల్లా చెదురుగా పడ్డాయి. నాగపూర్లో బజార్గావ్ ప్రాంతంలో సోలార్ ఇండస్ట్రీస్ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. భారీ ఎత్తున పోలీసులను ఫ్యాక్టరీ వద్ద మోహరించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి రక్షణ శాఖకు ఎక్స్ప్లోజివ్స్ సరఫరా అవుతూ ఉంటాయి. నాగ్పూర్లోని బజార్గావ్ ప్రాంతంలో సోలార్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ ఉదయం పేలుడు సంభవించింది. కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ సమయంలో జరిగిన పేలుడులో 9 మంది చనిపోయారని నాగ్పూర్ రూరల్ పోలీస్ అధికారి తెలిపారు. మృతుల్లో 6 మహిళలు ఉన్నారు. నాగ్పూర్ ఫ్యాక్టరీలో పేలుడు పట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో బెద్రేలో సిఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ సుధాకర్ రెడ్డి మరణించారు.
కానిస్టేబుల్ రాము అనే మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లు రాయ్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సిఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వారాంతపు సంత జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పొంచి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఈ దాడి అనంతరం 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కోసం సిఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు, కోబ్రా దళాలు ఈ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు చెలరేగిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఛత్తీస్గఢ్ కానీ ఏఓబి బార్డర్ లో కూడా మొత్తం ఇటు మావోయిస్టులు పోలీసుల మధ్య పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ ఒకరిపైన ఒకరు కాల్పులు జరుపుకోవడం జరుగుతుంది. వీరు భూమికి వెళ్ళడం జరుగుతుంది. వీరు ఎక్కడ దొరుకుతారని చెప్పేసి ఇటు మావోయిస్టులు కూడా వేచి చూడడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి సిఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో సుధాకర్ రెడ్డి, అతనితో పాటు మరొక సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రాము వీరు కాల్పులో మృతి చేయడం జరిగింది. వీరే కాకుండా మరొక 3-4 పైన కూడా గాయాలైనట్టు చెప్పి తెలుస్తుంది. దీంతో పాటు చూస్తే ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన మరికొంతమంది అయితే ఉన్నారో ఈ రోజు వారాంతరపు సండే ఆదివారం అయితే ప్రతి వారంలో కూడా ఒక రోజు ఈ యొక్క సుక్మా జిల్లాకు సంబంధించి ఈ యొక్క ప్రాంతంలో కూడా సంత ఉంటుంది. సంతకు అక్కడైతే బేస్ క్యాంప్ అయితే ఎవరైతే నిర్వహిస్తున్నారో సిఆర్పి బలగాలకు సంబంధించి వారికి సంబంధించిన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో కూరగాయలు కానీ ఇంకా ఏవైనా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఈ రోజు వాళ్ళు సంతకు రావడం జరిగింది. ఈ సంతకు వచ్చిన ఉదయాన్నే వాళ్ళని చూసుకొని పోలీసులు వస్తున్న సందర్భంగా వాళ్ళు చూసుకొని మావోయిస్టులు కావాలని చెప్పేసి వాళ్ళపైన ఎదురుకాల్పులు జరిపారు. ఈ యొక్క ఎదురుకాల్పులో ఒక ఏఎస్ఐ సుధాకర్ రెడ్డి, అతనితో పాటు ఇంకో జవాన్ రాము ఇద్దరు అక్కడక్కడ మృతి చెందడం జరిగింది. వీరే కాక మరికొంతమంది కూడా గాయాలు కావడంతో పాటు వీరిని సమీపంలో ఉన్న రాయచూరుకి హెలికాప్టర్ ద్వారా ఏదైతే మిలిటరీ హెలికాప్టర్ ద్వారా వీరిని రాయచూరు తరలించి సరైన మెరుగైన చికిత్స అందించాలని చెప్పి వారు అక్కడికి పంపించడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఇది జరిగిన ఎంబడే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సుంకం జిల్లాకు సంబంధించిన పోలీసులు కానీ ఇతర సాయుధ బలగాలు కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా అడవిని జల్లడబట్టే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం పోలీసుల వరకు ఇప్పటివరకు అయితే ఎవరైతే వీరిపైన మామూలు పెద్ద ఎత్తున వచ్చి దాడి చేశారా, లేకపోతే మామూలుగా ఏదైతే ఒక దళం వచ్చి దాడి చేశారా అనే ఒక దానిపైన ఇంకా విచారణ చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా ఉన్న విశ్వసనీయ సమాచారంతో తెలుస్తుంది. అదే కాకుండా చూస్తే గత కొద్ది రోజులు చూస్తే ఇక మొన్న చూస్తే మధ్యప్రదేశ్ లో చూస్తే మావోయిస్టులకు సంబంధించిన కుట్మా అగ్రనేత కూడా ఎన్కౌంటర్ చనిపోవడం జరిగింది. దానికి ప్రతికార చర్యలు ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ కొంతమంది పోలీసులు కానీ మావోయిస్టులకు సంబంధించిన మాజీ నేతలు కూడా తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే గత కొద్ది రోజులను చూస్తా ఉన్నా కూడా ఈ యొక్క ప్రాంతాలలో కూడా ఎప్పటికెప్పుడు నిరంతరం ఒకరిపైన ఒకరు కాల్పులు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులను చూస్తే ఈ యొక్క నెల 2వ తారీఖు డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా మావోయిస్ట్ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ వారోత్సవాలు కూడా ఇటు తెలంగాణ సరిహద్దులు అయిపోయింది. వీరు కూడా ఎక్కడెక్కడ కూడా సరైన కడలు కూడా అప్పుడు నిర్బంధించడంతో పాటు తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవడం జరిగింది. దీంతో పాటు చూస్తే మరి రానున్న రోజులలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
కృష్ణా జిల్లా ఆవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మేకవారిపాలెం సమీపంలో పంట బూదులోకి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులని 108లో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆవనగడ్డ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తలపల్లి నుంచి ఇల్లు ఎక్కారండి. నేను ఊరి పడిపోయిందని తెలిసి వచ్చానండి. చలపల్లి నుంచి చలపల్లిలోనే బాబు ఆ గొయ్యే తేడా వచ్చిందిరా బాబు, చంపేసి ఆడమ్మ గొయ్యిందంగా ఆ గొయ్యిలో నుంచి వచ్చింది. రోడ్లు గోతులమయం అవటం వల్ల ప్రయాణికులు ముఖ్యం ఈ రద్దీగా ఉండే నడపతుల రోడ్లో కూడా ఈ గోతులు ఎక్కువ అవటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆర్టీసీ బస్సు గోతులో పడిపోయింది. ఈ జగనన్న కోతుల రోడ్ల వలన గిందెన గండం నూరేళ్ళ ఆయుష్గా ప్రజలు బ్రతకాల్సి వస్తూ ఉంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ నిర్ణయాలపై సీఎం ఆయనతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉన్న ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి సిద్ధమవుతుందా? అందులో భాగంగానే అక్బరుద్దీన్కు ప్రొటెం స్పీకర్ ఇచ్చారా? ఎంఐఎం పార్టీతో జతకట్టేందుకు సీఎం రేవంత్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారా? ఎందుకు ఎంఐఎం వ్యూహమేంటి? బీఆర్ఎస్ పార్టీ ఈ పరిణామాలను ఎలా చూస్తుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పాత బస్తీ కేంద్రంగా కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఓల్డ్ సిటీ కోటకు రారాజుగా ఉన్న ఎంఐఎం పార్టీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్తో స్నేహపూర్వకంగా మెలిగింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలోనూ కారు, పతంగి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండేది. ఇటీవలి ఎన్నికల్లోనూ ఇదే వరుస కొనసాగింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే బహిరంగంగానే కేసీఆర్కు మద్దతు పలికారు. 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ 7 చోట్ల గెలిచి తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. ఇక శాసనమండలిలోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీతో పాటుగా ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఇటీవలి ఎన్నికల ఫలితాలతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంఐఎం హస్తం పార్టీకి దగ్గరవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అందులో భాగంగానే ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా నియమించడంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలతో హైదరాబాద్ నగర సమస్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు పాతబస్తీలో ఎంఐఎం హవా నడిచింది.
పూర్తి స్థాయిలో ప్రభుత్వపరమైన అధికారాలను ఎంఐఎం పార్టీ చెలాయించింది. 2020 సంవత్సరంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం కార్పొరేటర్లు మద్దతు తెలపడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత సైతం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీలో 64 మంది ఎమ్మెల్యేలున్నారు. సిపిఐ సభ్యుడి మద్దతుతో ఆ బలం 65కు చేరింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీకి 7 ఎమ్మెల్యేలున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సజావుగా నడిపేందుకు ఎంఐఎం పార్టీ మద్దతు తమకు అవసరమని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ దగ్గరవుతుందనే చర్చ నడుస్తోంది. ఇక తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 1 ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం 6 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లులు మండలిలో ఆమోదం పొందాలంటే ఈ బలం ఏమాత్రం సరిపోదు. దీంతో ఇతర పక్షాలతో పాటు మండలిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ తమ మొదటి ఆప్షన్గా ఎంఐఎంను ఎంచుకుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఎంఐఎం పార్టీ ఉంటుందనే అపవాదు చాలా కాలంగా ఉంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలే చాలాసార్లు చూచాయిగా వెల్లడించారు కూడా. తెలంగాణలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఇక నుంచి అసెంబ్లీలో, మండలిలో ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తుందా, లేక బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటిస్తుందా అనేది వేచి చూడాలి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది 6 సంవత్సరాలు. ఎంతవరకు మీ స్వార్థపూరిత రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ హక్కుల పరిరక్షించడం లోపల మీరు పూర్తిగా విఫలం చెందిందని చెప్పక తప్పదని చెప్పంటున్నా. సీలియర్ పవర్ ప్రాజెక్ట్, హైడల్ ప్రాజెక్ట్ కోల్పోవటానికి కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలి. ఆయన ఉద్యమ నాయకుడిగా భావించేటటువంటి ఒక నైతికత కోల్పోయిందని చెప్పంటున్నా. భద్రాచలం చెందిన ఒక 7 మండలాలు కోల్పోయిందని చెప్పంటున్నాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు అంశాలు ఎన్టీపీసీ ద్వారా మనకు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు కేంద్రంతో సఖ్యత ప్రదర్శించి కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం 802కే పరిమితమైంది. ఇంకా 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఏదైతుందో మీరు దాని నిర్మాణం చేపట్టడానికి మరి కేంద్రాన్ని ఏదైతుందో ఒప్పించలేకపోయారు, వారిని ముందుకు తీసుకురాలేకపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో విద్యుత్తు సమస్యలు ఉత్పన్నం కాకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక భారంతో ఎన్టీపీసీ ద్వారా రాష్ట్రంపై ఏ విధమైన భారం పడకుండా కేవలం పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కల్పించబడే విధంగా మరి చట్టంలో పొందుపరచడం జరిగింది. దాని అమలుకు సంబంధించి నిశ్చయితుడై కేవలం ఎంతవరకు మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన తప్ప ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మరి సాధించడంలో మీరు వైఫల్యం చెందిందని చెప్పక తప్పదంటూ నేను ఐటీఐఆర్ ప్రాజెక్టే కానీ నిజంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ సో బిగ్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇలా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏదైతుందో మొత్తం దేశంలో
ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా వ్యవహారంతో మొదలైన సెగ వైసీపీ టీడీపీ మధ్య మాటల మంటలకు దారితీసింది. 175కు 175 గెలుస్తామని అధికార పక్షం అంటుంటే అంత సీన్ లేదంటుంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎలక్షన్లు జరగనున్నాయి. ఇంకా చెప్పాలంటే మరో 3 నుంచి 4 నెలల్లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది టీడీపీ. ప్రత్యేకించి జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి వ్యవహారం తెలుగుదేశానికి అందివచ్చిన అస్త్రంలా మారింది. మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధిష్టానం నిర్ణయాలతో అసంతృప్తి చెంది పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. మంగళగిరి సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయటానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నా. దీంతో వెంటనే అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం 11 మంది ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఈ అంశాలు టీడీపీకి కలిసొచ్చాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సహా మరికొందరు టీడీపీలో అధికారికంగా చేరారు. ఇలా ఒకదాని వెంట మరొకటి వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ తన వాయిస్ ను మరింత పెంచింది. 11 మంది కాదు, మొత్తం 151 మంది ఎమ్మెల్యేలను మార్చినా రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకొచ్చే పరిస్థితే లేదంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒకచోట గెలవరని భావిస్తున్న ఎమ్మెల్యే మరోచోట ఎలా గెలుస్తారంటూ ప్రశ్నించారాయన. ఇలా పలువురిని ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చే బదులుగా పులివెందుల నుంచి ఇతర సామాజిక వర్గం వారిని బరిలో దించవచ్చు కదా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. నేను ఎప్పుడు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకళ్ళే నేను చూడలా. ఒకవేళ ఆయన అన్పాపులర్ గా ఉంటే అక్కడ మార్చొచ్చు, కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం, తప్పుడు పనులు చేయించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం. మీరు నిన్న మొన్న చూశారు, ఒకరిద్దరు కాదు, దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. నువ్వు పెద్ద నాయకుడు కదా, ఎక్కడైనా గెలవచ్చు. మీ పులివెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వల్లవేస్తే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ బీసీల్ని బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. అయితే టీడీపీ అధినేత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది వైసీపీ. చంద్రగిరి వదిలి కుప్పంలో చంద్రబాబు ఎందుకు పోటీ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
అంతేకాదు ఎన్నికల వేళ అనేక లెక్కలు వేయడం, ఇబ్బందులున్నాయని భావించిన చోట అభ్యర్థుల్ని మార్చడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అంటూ తేల్చి చెబుతున్నారు వైసీపీ అగ్రనేతలు. తాము ఇన్ఛార్జీలను మారిస్తే టీడీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటో మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారులో మాట్లాడతాడు. ఏమంటాడు, బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? ఆఖరికి మొన్న కోడెల 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చలని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? చలని రూపాయి కదా కోడెల శివప్రసాద్. సత్యనపల్లి ఎట్లా చెల్లుద్ది అనుకున్నావు? నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా, ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. చూద్దిగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మనకు ఒక్క చావు వస్తుందో రేపు 2024 ఎంత మా అయితే 6 నెలలు కనబడుతుంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారా, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా, దళితులు బీసీలనా అన్ని చూద్ది కానీ దళితుల బీసీల బోసీల అన్నీ ఉంటాయి. ఇలా రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటూ మంత్రివర్గ సమావేశంలోనే వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలంటూ తమ మంత్రులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. దీంతో ప్రతిపక్ష పార్టీ కామెంట్లు ఎలా ఉన్నా తమ పని తాము చాప కింద నీరులా చేసుకుపోయేందుకు సిద్ధమైంది వైసీపీ. మరి అధికార పక్షం వ్యూహాలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది, ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుంది అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. సౌత్ ఆఫ్రికాతో వన్డే సమరానికి టీమిండియా రెడీ అయింది. దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ను సమం చేసుకున్న భారత్ ఇప్పుడు 50 ఓవర్లలో సమరానికి సిద్ధమైంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తొలి వన్డే జరుగుతోంది. వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్కు దూరంగా ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్తో పాటు సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయనుండగా తెలంగాణకు చెందిన తిలక్ వర్మ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రాహుల్ బరిలో దిగనుండగా సీనియర్ ప్లేయర్ సంధు సామ్సన్ స్థానంలో రింకు సింగ్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక స్పిన్నర్ల కోటాలో కుల్దీప్తో పాటు అక్షర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్ ఫేస్ భారాన్ని మోయనున్నారు. అయితే టీ20 సిరీస్లో ఆడిన పలువురు ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. మరోవైపు సొంతగడ్డపై టీ20 సిరీస్ గెలవలేకపోయినా వన్డేలోనైనా సత్తా చాటాలని టీమిండియా చూస్తుంది. మ్యాచ్ సమయంలో జోహన్నెస్బర్గ్లో వర్షం పడే అవకాశం చాలా తక్కువ. మ్యాచ్లో వర్షం పడే అవకాశం కేవలం 2 నుంచి 5% మాత్రమేనని వెదర్ రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.